మీ పేరు? సేవ. సేవ. అజ్మీరా సేవ గారు. అవును. ఊరేమొస్తుందండి ఇది? అజ్మీర్ తండ. మండలం ఏమొస్తుంది? తిరునాపాలెం. జిల్లా? ఖమ్మం జిల్లా. మీరు ఏ వెరైటీ తెచ్చేసారండి? ఇది జెస్సీ అండి. ఏ కంపెనీ? నందిని సీడ్స్. నందిని సీడ్స్ వాళ్ళది జెస్సీ కంపెనీ. కంపెనీ పేరు వచ్చేసి నందిని క్రాప్ కేర్. నంది క్రాప్. ఎక్కడ నుంచి తెచ్చారు? దొడ్లరవి కానివ్వండి. దొడ్డరవి గారి దగ్గర నుంచి తెచ్చేశారు. అవునండి. ఎలా అనిపిస్తుందండి జెస్సీ వెరైటీ? జెస్సీ వెరైటీ పోయిన సంవత్సరం పెట్టలేదండి. లాస్ట్ ఇయర్ పెట్టారు. దిగుబడి వచ్చింది, 30 క్వింటాలు వచ్చింది దిగుబడి. ఈ సంవత్సరం కూడా అంతే వస్తుందండి. ఈ సంవత్సరం కూడా అంతే వస్తుంది. 2 సార్లు ఏరిచ్చినా ఎగ్దమ్ ఉంది. కాపు ఎలా అనిపిస్తుందండి? కాపు దగ్గర కాపు కాయ సైజ్ ఉంది. మళ్ళా నల్లికి తట్టుకుంటుంది. గుబ్బ కూడా పెద్దగా రాలేదు, గుబ్బ కూడా లేదు. అంటే రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మంచి విత్తనమేనా? మంచి విత్తనమే. అంటే మీ తోట ఎవరన్నా వచ్చి చూసారండి పక్కన చుట్టుపక్కల రైతులు? అంటే చూస్తుండ్రులే కానీ విత్తనం మంచిదే అంటుంటండి. విత్తనం మంచిదే అంటున్నారు. మంచిదే. ఇప్పుడు మీరు వేరే విత్తనాలు కూడా తెచ్చారు కదా ఈ కంపెనీ? తెచ్చాం కానీ దీనంత దిగుబడి లేదు, అంత లేదు. అంటే నల్లి వచ్చి కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఈ విత్తనం అయితే నల్లికి తట్టుకుంటుందండి. ఆ విత్తనాలే కొద్దిగా నల్లికి తట్టుకోవట్లే. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు ఈ వెరైటీని. చాలా నీట్ గా అయితే ఉంది. మీకు నచ్చిందా? మాకు నచ్చింది. పోయిన సంవత్సరం వేసిందా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసిందండి. చూడండి కాపే చాలా నీట్ గా ఉంది. కలర్ బాగుందండి. క్వాలిటీ తూకం వస్తుంది, కలర్ ఉంది కాయ. ఇంకోటి ఏంటంటే అండి సేవా గారు, మా కంపెనీ వచ్చేసి 100% వైరస్ టాలరెన్స్. అంటే నల్లి గాని గుబ్బ గాని ఎలాంటి రోగాలు సోకకుండా చాలా నీట్ గా ఉంటది అనమాట. తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటది. అందుకనే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నల్లి అటాక్ లేకుండా చాలా నీట్ గా ఉంది తోట. దగ్గర కాపుతోటి కింద ఏదైతే కాపు ఏదైతే సైజు ఉందో మళ్ళీ పై కాపు కూడా అదే సైజు తోటి ఉండడం జరిగింది. సైజ్ తగ్గట్లే. ఇంకొకటి ఎల్లో తాలుగా అనేది రాదండి. ఇప్పుడు మీరు 10 క్వింటాలు వేరితే అల్లో ఒక 50 కేజీలు 60 కేజీలు వస్తుంది కానీ తాళ అనేది వేరేదైతే ఉండదు. వేరే కంపెనీలు చూసుకున్నాం సగానికి సగం ఎర్రకాయ సగం తెల్లకాయ ఉంటది. ఈ కంపెనీ అట్లా ఉండదు. 10 క్వింటాలు తీసినా కూడా నీకు 50 కేజీల నుంచి 60 కేజీల వరకే తాలుగా రావడం జరిగింది. తాళ వెళ్ళదు. అది తాలు కూడా ఏంటంటే మచ్చ పడ్డదని తాళ కింద వేస్తాం కాబట్టి ఆ మచ్చే ఉంటది. ఎక్కువ మచ్చలు రావు దీనికి. చూడండి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఏరారు మీరు. 2 సార్లు ఏరినామండి. ఏరిన తర్వాత కూడా ఈ విధంగా ఉంది తోట. మళ్ళీ పూత పిండి మంచిగా ఇంకా కాస్తదండి. ఇది ఇప్పుడు ఆడిపోద్ది. మందులు కొట్టుకోండి, కొంచెం రేటు కూడా ఉంది. రైతు కూడా మందులు కొట్టుకొని కొద్దిగా నీట్ చేసుకుని పూత పిండి ఉంది, రేటు పెరిగింది. మందులు కొట్టుకోవాలి. ఓకే థ్యాంక్ యూ అండి సేవ గారు.